అందరికీ నమస్కారం అండి. మన యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. నా లైఫ్‌లో నేను చేస్తున్న ఫస్ట్ లాంగ్ వీడియో అండి. ఈరోజు మన మొదటి లాంగ్ వీడియోలో ప్రతి ఒక్కరు ఎంతో పవిత్రంగా భావించే ఆషాఢ వారాహి నవరాత్రుల గురించి మాట్లాడుకుందాం. చాలామందికి వారాహి అమ్మవారిని పూజించాలని ఉంటుంది, అమ్మవారి అనుగ్రహం పొందాలని ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, లేదా ఇంట్లో బిజీగా ఉండేవాళ్ళు, హౌస్ వైఫ్స్కి పిల్లలతో కుదరని వాళ్ళు పెద్ద పెద్ద పూజలు, అలంకారాలు, గంటల తరబడి మంత్రాలు చదవడం అస్సలు కుదరదండి. అందుకే ఈరోజు వీడియోలో కేవలం 10 నుండి 15 నిమిషాల్లో మీ ఆఫీస్ టైమింగ్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఇంట్లోనే చాలా సులభంగా వారాహి అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిగా అందరికీ వచ్చే అనుమానం, మేము పొద్దున్నే 8 గంటలకల్లా ఆఫీస్కి బయలుదేరాలి, మరి ఉదయం పూజ కుదురుతుందా అన్న డౌట్ వస్తుంది. ఇక్కడ ఒక రహస్యం ఏంటంటే, వారాహి అమ్మవారిని పూజించడానికి ప్రదోషకాలం అంటే సాయంత్రం సమయం చాలా శ్రేష్టమైనది. కాబట్టి మీరు ఉదయం హడావిడి పడాల్సిన అవసరం అస్సలు లేదు. హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళి ఉదయం పూట ఒక దీపం పెట్టుకొని సాయంత్రం ఇంటికి వచ్చాక కాళ్ళు చేతులు కడుక్కొని లేదా స్నానం చేసి ప్రశాంతంగా ఈ పూజ చేసుకోవచ్చు. ఇక పూజా విధానానికి వస్తే పెద్దగా హడావిడి అక్కర్లేదండి. మీ పూజా మందిరంలో ఒక చిన్న పీట పెట్టుకోండి. దానిపై ఒక ఎర్రటి బట్ట లేదా పసుపు బట్ట పరవండి. వారాహి అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే అక్కడ పెట్టండి. లేదా వారాహి అమ్మవారి ఫోటో లేదు, మా దగ్గర లలితాదేవి ఫోటో ఉంది, లక్ష్మీదేవి ఫోటో ఉందంటే అయినా పర్వాలేదండి, పెట్టుకోవచ్చు. ఒకవేళ ఫోటోలు ఏ అమ్మవారి ఫోటో లేకపోతే మనసులో అమ్మవారిని తలుచుకుంటూ పసుపు ముద్ద పెట్టుకున్న సరిపోతుంది. అమ్మవారికి ఎర్రటి పువ్వులు అంటే చాలా ఇష్టం అండి. కాబట్టి రోజు ఒక మందారం పువ్వు లేదా గులాబీ పువ్వు దొరికిన అమ్మవారి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. అలాగే అమ్మవారికి ఎర్రటి ఒత్తులతో ఈ 9 రోజులు దీపం పెట్టడానికైతే దానికైతే ప్రయత్నించండి. ఎర్రటి ఒత్తులతో దీపం అన్నది చాలా మంచిది. ఆ తర్వాత ప్రశాంతంగా ఒక దీపం వెలిగించండి. అలాగే అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అండి. పొద్దున పూట, ఉదయం పూట, సాయంత్రం పూట 2 పూటలు కూడా ఇల్లంతా అమ్మవారికి బాగా ధూపం పట్టించడానికి ప్రయత్నించండి. ధూపం అంటే చాలా ఇష్టం అండి. ఇప్పుడు అందరికీ వచ్చే పెద్ద టెన్షన్ ఏంటంటే, నైవేద్యం ఏం పెట్టాలి, రోజు ఆఫీస్ నుండి వచ్చి పిండి వంటలు చేయాలా, మా వల్ల కాదు కదా అని. వారాహి అమ్మవారు చాలా కరుణామయండి. ఆమె మన భక్తిని చూస్తారు కానీ ఆడంబరాలని కాదు. బిజీగా ఉండేవాళ్ళు ఈ సింపుల్ నైవేద్యాలు పెట్టుకోవచ్చండి. ఒకటి బెల్లం ముక్క లేదా కొద్దిగా తేనె పెట్టుకోవచ్చు, లేదా కొబ్బరికాయ కొట్టుకోవచ్చు. ముఖ్యంగా దానిమ్మ గింజలండి. దానిమ్మ గింజలంటే అమ్మవారికి చాలా ఇష్టం. మీరు బయట మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక డజను దానిమ్మకాయలు తీసుకొచ్చుకోండి. అలాగే పూజ చేస్తున్నప్పుడు ఒక కాయ ఒలిచి గింజలు అమ్మవారికి పెట్టండి. అది కుదరకపోతే కొద్దిగా పాలు లేదా పానకం, వడపప్పు, చూసారుగా, వీటిని అసలు టైమే పట్టదు, మార్కెట్ నుండి తెచ్చి అమ్మవారి ముందు పెట్టడమేనండి. ఇక పూజలో కూర్చున్నప్పుడు ఏం చదువుకోవాలి, పెద్ద పెద్ద స్తోత్రాలు పుస్తకాలు పట్టుకొని చదవాలా అంటే అస్సలు అవసరం లేదండి. మీరు దీపం పెట్టాక అమ్మవారి ముందు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చొని నేను చెప్పే ఈ చిన్న మంత్రాన్ని కేవలం 11 సార్లు లేదా 21 సార్లు చదువుకోండి. మంత్రం ఏమిటంటే, ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లోం ఐం వారాహిదేవ్యే నమః అని 21 సార్లు చదువుకోండి. ఇంకొక బ్యూటిఫుల్ టిప్ ఏంటంటే, మీరు ఆఫీస్ నుండి బస్సుల్లో, కారులో వెళ్తున్నప్పుడు లేదా సీట్లో ఖాళీగా కూర్చున్నప్పుడు కూడా మనసులో ఈ మంత్రాన్ని మనసారా తలుచుకుంటూ అమ్మవారిని దాన్ని కూడా స్వీకరిస్తారు. లేదా ఈ మంత్రం కష్టంగా అనిపిస్తే ఓం వారాహిదేవ్యే నమః, ఓం వారాహిదేవ్యే నమః అని తలుచుకోవచ్చు. చివరగా పూజ పూర్తయ్యాక అమ్మవారికి కర్పూర హారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి. ఇంకా ఉపవాసం విషయానికి వస్తే, మీరు ఉపవాసం ఉండగలము అనుకుంటే ఉండండి. లేదా ఉండలేమో, మేము జాబ్ చేస్తున్నాము, మరి మాకు ఇంట్లో పిల్లలు ఉన్నారు, నాకు కుదరదండి అనుకుంటే ఏం పర్వాలేదండి, తినొచ్చు, ఖచ్చితంగా తినొచ్చు. కాకపోతే మీ వంటకాలలో ఉల్లిపాయ, వెల్లిపాయ లేకుండా
తినొచ్చండి, ఏం పర్వాలేదు. అలాగే బ్రహ్మచర్యం అన్నది కంపల్సరీగా పాటించాలండి. బ్రహ్మచర్యం ఉండాలి 9 రోజులు కూడా. నేలపై పండుకునే వాళ్ళు పడుకోవచ్చు, లేదా పైన పడుకునే వాళ్ళు పడుకోవచ్చు. కాకపోతే బ్రహ్మచర్యం అన్నది పాటించాలండి. అలాగే ఈ 9 రోజులు సలూన్స్కి వెళ్ళి హెయిర్ కట్స్ కానీ ఇలాంటివి మాత్రం చేయించుకోవద్దండి. గోర్లు కట్ చేయడం లాంటివి చేయొద్దు. అలాగే ఇంటి ముందు కూడా ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలండి. ఇంట్లో పిల్లల్ని కొట్టడం, తిట్టడం, భర్త మీద విసిగించుకోవడం అలాంటివి అస్సలు చేయొద్దు. మనల్ని అమ్మవారు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటుందండి. మన ఇంట్లో మన ఆడపిల్ల ఇంటికి వస్తే ఎలా చూసుకుంటామో ఈ 9 రోజులు కూడా అమ్మవారిని అలా చూసుకొని చివరి రోజున ఒక తాంబూలం చీర సమర్పించుకొని అమ్మవారిని నమస్కరించుకొని అంతా మంచి జరిగితే వచ్చే ఏడాది కూడా నేను ఇలాగే చేసుకుంటానమ్మా అని చెప్పుకుండండి. చివరిగా ఏమైనా తప్పు జరుగుంటే ఈ పూజలో క్షమించమ్మా తల్లి అని దండం పెట్టుకోండి. చూసారు కదా ఎంత సింపుల్. దీనికోసం గంటల తరబడి సమయం అవసరం లేదు, వేల ఖర్చు అక్కర్లేదు. కేవలం మీ మనసులో అమ్మవారిపై నమ్మకం, భక్తి ఉంటే చాలండి. ఈ 9 రోజులు ఉద్యోగం చేసే వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా వారాహి అమ్మవారి నవరాత్రుల పూజ చేసుకోవచ్చు. అమ్మవారి అనుగ్రహం మీ అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి విషయంతో కలుద్దాం. అంతవరకు సెలవు. అండ్ మీకు ఏమైనా డౌట్స్, మీకు ఏమైనా అనుమానం ఉంటే కామెంట్స్ బాక్స్లో అడగండి. నేను కంపల్సరీగా తప్పకుండా సమాధానం ఇస్తాను. థ్యాంక్ యూ.